బాధలు బరువులు ఇంకెంతో కాలం ఉండవులే అన్నయ్య గారు. సీత ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులే. తను మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎక్కువ తక్కువ అని పోల్చడానికి ఏముంటుంది? మాతో కలిసిపోయాక ఆవిడ తప్పకుండా మారుతుంది. వెతికే గుణం ఉన్న వాళ్ళకి మీమా అనే ఉందమ్మా. ఆడపిల్లవాళ్ళం పెళ్లితో అయిపోతుందా? ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు అంటూ చాలా ఉంటాయిగా. అప్పటిదాకా ఇలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? తనకంటూ ఓ హక్కు సీతకా ఇంట్లో వస్తుందిగా. హక్కుండి మీరేం చేయగలుగుతున్నారు? సీత నాలా కాదు, తను చదువుకుంది. అత్తగారి ప్రతి ప్రశ్నకి తను సరైన సమాధానం చెప్పగలదు. నాలా నోరు తెరవలేకపోయినా మౌనంగా ఆవిడ చేష్టలకు తాళం వేయగలదు. అప్పుడు పంచాయతీలేగా. కాదు, పరిష్కారాలు దొరుకుతాయి. తనకి మేమంతా తోడుంటాంగా. సావిత్రి, లక్ష్మి అంత ధైర్యం చెప్తోంది. ఇప్పుడున్నట్టే ఎప్పుడు ఉంటుందని అనుకోవడం పొరపాటే కదా. కాలం ఆవిడ్ని ఖచ్చితంగా మారుస్తుంది. అవునమ్మా. నువ్వు ఇలానే బాధపడితే నేనిచ్చిన మాట చేసిన ప్రమాణాలన్నింటికీ చెల్లి చెప్పి మరో రకంగా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి మాటలే మాట్లాడొద్దనేది. ఇప్పుడే కాదు, రేపు పెళ్ళైనా పెద్దావిడికి ఎదురు తిరిగి మాత్రం మాట్లాడొద్దు. చూసారా అత్తయ్య మా అమ్మ మనసు? తనెంతైనా బాధపడుతుంది, కానీ మా జీవితంలో ఏ కష్టం తొంగి చూడకూడదు అనుకుంటుంది. ఇంత మంచితనానికి దేవుడెప్పుడూ చెడు చేయడు. ఇవన్నీ భగవంతుడి పరీక్షలు అనుకోండి. జరిగిన దానికి బాధపడకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. సావిత్రి, అమ్మాయి అంత ధైర్యం చెప్తూ ఉంటే ఇంకా అలా కన్నీరు కారిస్తే ఎలా? నిన్ను ఆదర్శనకు వచ్చిన వాళ్ళని కన్నీరు పెట్టి పంపిస్తావా? చచ్చా, వారిని బాధ పెట్టి పంపిస్తానా? మనస్ఫూర్తిగా ఆ మాటే నిజమైతే కాఫీయో టీయో పెట్టివు. నేను పెట్టిస్తానమ్మా. అది పెడితేనే మీ అమ్మ బాధ నుంచి బయటకు వచ్చినట్టు. నేనే పెడతాను. ఏదో ఓ క్షణం బాధ అనిపించింది కదా అని అలాగే ఉంటావా ఏంటి? నమ్మేంలే కానీ నువ్వు అత్తయ్య గారితో మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. నేను పెడతానులేవే. తన అత్తగారికి తన కాఫీ పెట్టిస్తానంటే నువ్వు వద్దంటావే? అదంతా అత్తారింటికి వెళ్ళాక. ఇది దాని పుట్టిల్లు. వియ్యపురాలి మర్యాదలు నేనే చేయాలి. వదిన గారు, ఒక్క నిమిషం. మాటల్లో పడి వచ్చిన విషయమే మర్చిపోయాను. ఇది మీరు మర్చిపోయారు, మా నగల్లో కలిసిపోయింది. రేపు అత్తయ్య గారు పూజారిని పంపిస్తారట, పూజ చేయించమన్నారు. పూజారిని కూడానా? సీత, ఎవరు పంపిస్తేనే పూజ ముఖ్యం. జాగ్రత్తగా ఉన్నాయో లేవో చూడండి. భలేవారే, చూస్తే అవమానించినట్టే అవుతుంది. సరే, ముందు లోపల పెట్టండి. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మహాగణాధిపతయే నమః, ఓం దత్పురుషాయ విఘ్నహే వక్రతుండాయ ధీమహే. అమ్మా, మహాగణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి వ్రత పూజ ప్రారంభిద్దాం. మంగళసూత్రం తీసుకురండమ్మా. స్వర్ణ, బీరువాలో పెట్టాను, వెంటనే వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా.
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసేదం. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మణ్ నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవనే గేహే సురాసుర నమస్కృతే వరలక్ష్మీ దేవతాయే ఛాయామి సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. అమ్మా ఆవాహయామి. అమ్మా ఏమైందే? ఏంటే అలా అరిచావు? ఇందులో మంగళసూత్రం లేదమ్మా. లేదా? లేకపోవడం ఏంటే? జరుగు. అందులో చూడు. పైన చూసావా? ఒకవేళ అత్తయ్య గారు ఇందులో పెట్టడం మర్చిపోయారేమోనమ్మా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామా? ఫోనా? పెద్దవిడెత్తితే పెద్ద పులిలా మీద పడుతుందే. చెయ్యకపోతే ఎలా తెలుస్తుందమ్మా? రాత్రి జాగ్రత్త చూడండి అంది. చూస్తే బాగుండదని చూడలేదు. చూసినా పోయేది. అమ్మా పూజా సమయం అవుతుంది, త్వరగా తీసుకురండి. వస్తున్నానండి. ఇప్పుడు ఎలాగే? ముందు ఫోన్ చెయ్యమ్మా. చెయ్యమ్మా. ఇదిగో మాట్లాడు. హలో వదిని గారు, నేను నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. బయలుదేరుతున్నా వదిన గారు. పూజ మొదలైందా? పూజ మొదలైంది, కానీ మంగళసూత్రం కనిపించట్లేదండి. వదిని గారు, కనపడకపోవడం ఏంటి వదిన గారు? తీస్తున్నప్పుడో పెడుతున్నప్పుడో బీరువాలో గాని బట్టల్లో గాని పడిపోయిందేమో వెతకండి. అన్నీ వెతికామండి, దొరకలేదు. ఒకవేళ అక్కడేమన్నా పడిందేమోనని ఒక్కసారి చూస్తారా? లేదు వదిన గారు, అది అసలు మేము బీరువాలోనే పెట్టలేదు. ఒక పని చేయండి, అర్జెంటుగా రండి. నాకేం చేయాలో పాలు పోవడం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మీరేం భయపడకండి, నేను వస్తున్నాను. అలాగేనండి. అమ్మా సావిత్రమ్మ గారు, ముహూర్తం సమయం దగ్గర పడుతుంది, త్వరగా తీసుకురండి అమ్మా. సావిత్రి, పంతులు గారు పిలుస్తున్నారు. లోపల ఏం చేస్తున్నావు? వస్తున్నానండి. పిన్ని గారు వాళ్ళు వస్తున్నారంట. కొంచెంసేపు ఆగమన్నారు. అలాగా, మంగమ్మ గారు వస్తున్నారట. అయితే వారు వచ్చిందాక ఆగాల్సిందే. కొంచెం వెతకండి గబగబా. అత్తయ్య గారు, ఏమిటి? మరి పూజ టైంకి వెళ్తే ఏం బాగుంటుంది? నేను కొంచెం ముందుగా వెళ్తే సహాయంగా ఉంటుందని. వెళ్ళు వెళ్ళు, నిన్ను మెచ్చి మెడల్స్ ఇస్తారు. నేను సాకేతిని తీసుకుని వస్తాను. అలాగే అత్తయ్య. సావిత్రక, సావిత్రక. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఆరోగ్యం అది బాగుందా? బాగా ఉందమ్మా. ఆ. వెతుకుతుండండి అమ్మా. సావిత్రక, సావిత్రక, సావిత్రక.
ఏమిటో ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. పలక్కుండా వెళ్ళిపోయిందేంటో. వదిలి గారు దొరికిందా? లేదండి, విషయం ఇంకా వాళ్ళెవరికీ తెలియదు. పంతులు గారు తొందర పెడుతుంటే పిన్ని గారు వస్తున్నారని చెప్పాను. కాస్త నిదానించారు. మంచి పని చేశారు. పదండి. అమ్మా, అత్తయ్య గారు రాలేదమ్మా? కాసేపట్లో వచ్చేస్తారు. ఓ, మరి పూజ? ఒక్క నిమిషం. వదిలి గారు రండి. అయితే సరి. వదిలి గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఆవిడ గారు వస్తే మనకి బడితి పూజ చేస్తుంది. అత్తయ్య గారికి ఈ విషయం తెలియనివ్వద్దు. ఎలా దాచగలం? నాన్న సాకేత్, గ్రానీ, ఎక్కడున్నావురా? సైట్ నుంచి వస్తున్నా గ్రానీ. సరే సరే, త్వరగా రా. సరే, మనం సీత వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళాలి. అలాగే గ్రానీ, వస్తున్నా. త్వరగా వచ్చేయి. సరే. అమ్మా తల్లి, ఈ ఆపద నుంచి నువ్వే కాపాడాలి. ఈ అపరాధాన్ని మన్నించు తల్లి. వదిన గారు, సీత వెళ్ళి పూజ మొదలుపెట్టు. అత్తయ్య గారు, వదిన గారు, ఏం పర్వాలేదు. వెళ్ళి సీత. అంతా అమ్మవారు చూసుకుంటుంది. ఇది మనం కావాలని చేస్తున్న తప్పు కాదు, ఆపద్ధర్మంగా చేస్తున్నాం. సీత, ఇంకేం ఆలోచించొద్దు. వెళ్ళు, వెళ్ళి పూజ మొదలుపెట్టు. పూజలో పెడితే అనుమానం రాదు. వెళ్ళి సీత. ఇదిగోండి. పంతులు గారు, అమ్మా, పూజ మొదలు పెట్టండి. మంగమ్మ గారు వస్తున్నారన్నారు కదమ్మా. ఫోన్ చేశాను, మొదలు పెట్టమన్నారు. శుభం. భరతవర్షే భరతఖండే సీతానామధేస్య కన్యానాం మహాశక్తి ధ్యానావాహన. వదిన గారు ఇలా రండి. కంకణ ధారణయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ సౌభాగ్యలక్ష్మీ దేవతాయై నమః. అమ్మా, కంకణ ధారణ చేయండి. చెంచలాయై నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జానునీ పూజయామి. పీతాంబరాయై నమః. పూర్వం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయ నమః. నాసిం
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పూజారి గారు ఆ, నా మీద అక్షింతలు చల్లారేంటి? ఎవరికి ఏది ప్రాప్తమో వాళ్ళకది దక్కుతుంది. అంతా భగవతీచ్ఛమ్మ. స్వర్ణ, పూజ దగ్గర నువ్వు కూర్చున్నావేంటి? నేనేం కూర్చోలేదు బావా, అక్క ఇప్పుడే అలా వెళ్ళింది. పిన్ని గారు వచ్చినట్టున్నారు, వెళ్దాం పదండి. తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తుందో. నమస్కారం పిన్ని గారు. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం రూపం దాస్యామి. దేవేశు వరలక్ష్మీ గృహాణతం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాశ్రావయామి, ధూపం దర్శయామి. నైవేద్యం చంద్రశోపేతం దధిమధ్వాజ్య సంయుతం. అమ్మా, తాంబూలం ఇప్పించండి అమ్మా. సీత, పంతులు గారికి తాంబూలం ఇవ్వమ్మా. తీసుకోమ్మా. ఇదిగో పంతులు గారికి ఇవ్వు. తీసుకోమ్మా. ఇవ్వమ్మా. ఆయుష్మాన్ భవ. విలువైన సౌభాగ్యం. లోపల జాగ్రత్తగా బిట్టమ్మా. అలాగేనండి. శుభం.